అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి కొండారెడ్డి బురుజుని సందర్శిద్దాం. కొండారెడ్డి బురుజు కర్నూలు పట్టణంలో ఉన్న ఒక కోట. ఇది కర్నూలు నడిబొడ్డులో ఉంది. కర్నూలుని పూర్వం కందనవోలుగా పిలిచేవారు. 11వ శతాబ్దంలో ఆలంపూర్‌లో ఆలయ నిర్మాణం కోసం బండ్ల మీద రాళ్లను తరలిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో నదిలోకి బళ్ళు దిగే ముందు బండి చక్రాలకు కందెన రాయడానికి ఆపేవారట. కందెన అనగా అదొక రకమైనటువంటి నూనె. అలా ఈ ప్రాంతానికి కందెనవోలుగా పేరు వచ్చింది. కాలక్రమేణా ఈ పేరు కర్నూలుగా మారింది. కర్నూలు కోటకు నాలుగు వైపులా 4 బురుజులు ఉండేవి. ఆ 4 బురుజుల్లో ఒకటి కర్నూలు కొండారెడ్డి బురుజు. మిగతా 3 బురుజులు కూడా దాదాపు శిథిలమైపోయి ఉన్నాయి. ఈ బురుజుని సందర్శించడానికి మనకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కోట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ బురుజు చూడటానికి అర్ధవృత్తాకారంలో ఉంటుంది. ఈ బురుజు మొత్తం 4 భాగాలుగా ఉంటుంది. మొదటి అంతస్తు వెళ్ళడానికి విశాలమైనటువంటి మెట్లు కూడా ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఈ కోటను శ్రీకృష్ణదేవరాయల తమ్ముడైనటువంటి అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కోటను నిర్మించినట్లుగా చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. ఈ కోట చుట్టూ ఒక లోతైనటువంటి కందకం కూడా ఉండేది. నగర విస్తీర్ణంలో భాగంగా బ్రిటిష్ వారి కాలంలో ఈ కోట గోడలన్నీ తొలగించినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ఇది మొదటి అంతస్తు. ఇక్కడ గేట్లకి తాళాలు వేసి ఉన్నాయి. కింద చూస్తే అయితే మెట్లు అవి కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి అలా పక్కకు వస్తే రెండో అంతస్తుకి మనకు మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లు పైకెక్కి వెళ్తే రెండో అంతస్తుకి చేరుకుంటాం. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ కోట అదే బురుజు అర్ధవృత్తాకారంలో ఉంటుంది. అది మీరు గమనించవచ్చు. ఈ కొండారెడ్డి బురుజు పేరు వెనుక చాలా చారిత్రక కథనాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ప్రస్తావనలో ఉన్నది మాత్రం కొండారెడ్డి బురుజు. ఆ పేరు ఎలా వచ్చిందంటే 1602-18 కాలంలో నందికొట్కూరు పాల్గొన్నటువంటి కొండారెడ్డి అబ్దుల్ వహాబ్ ఖాన్ అధికారాన్ని ధిక్కరించాడు. అతడు బీజాపూర్ సుల్తాన్కు సంబంధించినవాడు. దీంతో కొండారెడ్డిని ఓడించి ఆ బురుజులోనే బంధించాడు. కొండారెడ్డి అదే బురుజులో మరణించాడు. ఆ విధంగా ఈ బురుజుకి కొండారెడ్డి బురుజు అనేటువంటి పేరు వచ్చింది అని ఇక్కడ స్థానికుల విశ్వాసం. ఇప్పుడు మీరు చూసినంత కూడా ఇది రెండవ అంతస్తు. ఇక్కడి నుంచి ఇలా ఈ పక్క నుంచి ఈ పక్కనున్న ఈ మెట్ల గుండా పైకి వెళ్తే మూడో అంతస్తు వస్తుంది. ఇదే ఆఖరి అంతస్తు కూడా. శత్రువుల యొక్క రాకపోకలు గమనించడానికి ఈ బురుజుని ఈ విధంగా నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ బురుజుపై మరో ఆకర్షణీయమైనటువంటిది ఈ స్తూపం. ఇక్కడ ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క సెక్యూరిటీ ఉంటాడు. ఇక్కడ ఉన్న ఈ స్తూపాన్ని ఒకప్పుడు కాగడా వెలిగించడానికి ఉపయోగించేవారు. ఇప్పుడు భారత జాతీయ పతాకాన్ని ఎగరవేయడానికి ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. కర్నూలు పట్టణం ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని. కొండారెడ్డి బురుజు కర్నూలు పట్టణంలో ప్రముఖ సందర్శనీయ ప్రదేశం. మనకి కర్నూలు పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. ఇంతటితో వీడియోని ముగిస్తున్నాను. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.